బ్రదర్ మీద మదర్ మీద డౌట్ ఉందండి. ఎందుకంటే అది వాళ్ళ బ్రదరు రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పారు కదా, అతను చూస్తే అంత వెల్ సెటిల్డ్ గా ఏం అనిపించట్లేదు. నా డౌట్ ఏంటంటే తను అమౌంట్ తోనే అన్ని ప్రాపర్టీస్ కొనడము, ఈ బిజినెస్ చేయడం అన్ని యూజ్ చేస్తున్నారు అనుకుంటా. ఆ ప్రాపర్టీస్ కోసము ఏమన్నా చేసి ఉంటారని నాకు డౌట్ వస్తుంది. మదర్ అయితే కొంచెం కూడా బాధ లేదండి, తనలో అయితే ఎక్కడ బాధ కనిపించట్లేదు, మనస్ఫూర్తిగా ఏడుస్తున్నట్టయితే ఏం అనిపించట్లేదు. దాంట్లో వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నారా అండి? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఏం వేయట్లేదు. ఎందుకంటే మొత్తం ఆయన అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ మీద 1% అన్న డౌట్ రావాలి కదా. వీళ్ళు చూసుకుంటున్నారు నా వైఫ్ ని, మరి నా వైఫ్ ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది, వీళ్ళకే నాకన్నా ఎక్కువ తెలుస్తుంది కదా అని ఆయనకు కొంచెం కూడా డౌట్ లేదు. వీళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే ఈ ప్రాపర్టీస్ కోసమే ఏమన్నా చేసి ఉంటారా అని నేను అనుకుంటున్నాను. ఓకే స్వప్న గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. స్వప్న గారు ఏమంటున్నారా అంటే, ఇటు ఖచ్చితంగా అన్న తల్లి వీళ్ళందరూ ఏదో ఒక రీజన్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఆ రీజన్ కూడా ఆస్తులకు సంబంధించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి తన పేరు మీద ఉన్నాయని అంటున్నారు ఆస్తులు, ఆ విషయం కావచ్చు. ఇటు భర్త కూడా ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇటు తల్లి బాధపడినా అవన్నీ కూడా అంత అనిపించట్లేదు, ఆమె దగ్గర ఆ ఎమోషన్ కనిపించట్లేదు, నిజంగానే కోల్పోయిన బాధ తెలియట్లేదు అంటూ స్వప్న గారు చెప్పుకొచ్చారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు గౌతమ్ ఫ్రమ్ విజయవాడ. ఇటు గౌతమ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి గౌతమ్, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? హలో, రైట్ గౌతమ్, వినిపిస్తుందా అండి? సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి. యాక్చువల్ గా ఇది సిరీస్ అని చూస్తూ వస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ చాలా బాధగా ఉంది. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కూడా కాదు, ఇక ఆమెకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్లస్ హస్బెండ్ కూడా ఇక్కడ అవుట్ సైడ్ ఉంటున్నారు. సో వాళ్ళు ఫైనాన్షియల్ గా అయితే తప్పుడు బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ ఎంత డెసిషన్ తీసుకున్నాకి అసలు ఏమేమి వచ్చిన రీజన్ మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి సార్. ఇది ఖచ్చితంగా ఏంటంటే పర్సనల్ గా తీసుకుంది కాబట్టి ఇంత డెసిషన్ తీసుకోగలిగింది. సో ఎనీ పర్సన్ ఎవరైనా సరే సూసైడ్ అటెంప్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఫస్ట్. సో ఆమె ఇలా పర్సనల్ గా తీసుకొని ఇంత డెసిషన్ తీసుకోవడానికి ఏదో ప్రాపర్ గా రీజన్ ఏదో బలంగా ఉండే ఉంటుంది. దాని మీద ప్రాపర్ ధైర్యం చేసి నిజాలు బయట పెట్టాలని అనుకుంటున్నాను సార్. ఓకే గౌతమ్ గారు, థ్యాంక్స్. అంటే ఫ్యాక్ట్స్ అన్నీ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది కాబట్టి ఫ్యాక్ట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని శిక్షించాలి అని చెప్పి అంటున్నారు, అంతేనా? రైట్, మొత్తం మీద గౌతమ్ గారు అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది అంటే దాంట్లో ఏదో ఒక విషయం ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది అన్న ఉద్దేశాన్ని అయితే చాలా క్లియర్గా ఇటు గౌతమ్ గారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ ల్యాగ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది అన్న క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు అందరూ. రోజుకి అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటు విజయారెడ్డి కేసులో కీలకంగా మారింది ఇటు ఫోన్, అలాగే ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇటు తల్లి చెప్పే వర్షను, అలాగే ఇటు నైబర్స్ కానీ, ఇటు హాస్టల్కి సంబంధించి కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ చెప్పే వర్షన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఇటు మనకున్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇప్పటిదాకా దొరికిన ఆధారాలన్నీ చూస్తే కనుక, ఇటు కార్కి సంబంధించి కూడా మనం చూస్తే కారు తన అన్న పేరు మీద ఉందని మంగళవారం రోజు నా పేరు మీద ఉంది, కార్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి కార్ని కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో అదే కారులో ఫోన్ని ఎందుకు వదలాల్సి వచ్చింది? అది వాంటెడ్గా చేసిందా, ఇంటెన్షనల్గా చేసిందా? ఖచ్చితంగా ఇది పోలీసులకు అందాలి, దీంట్లో కొంత ఎవిడెన్స్ ఉంది అన్న ఉద్దేశంతోనే అక్కడ పెట్టారా? మరి కార్ కీస్ని కొడుకు ప్యాంట్ జేబులోనే వేసుకొని ఎందుకు వెళ్ళారు? ఎట్ ద సేమ్ టైం కొడుకు చేతి మీద రాసి, ఫోన్ నంబర్ని రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఎవరికైనా మెసేజా, అది ఇంటెన్షనా, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి ఎందుకు రావట్లేదు? పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? సో మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీరెవరైనా
మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. రైట్ మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, మల్లిక నెల్లూరు. మల్లిక గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? మీరు నిన్న కూడా మీరు కాల్ చేసినట్టున్నారు అనుకుంటా, మీరు కేసుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టున్నారు అనుకుంటున్నా. సో చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామాలతోని? రైట్ మల్లిక గారు, వినిపిస్తుందా? మల్లిక గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మీరు నిన్న కూడా ఫోన్ చేశారనుకుంటా, మీరు ఈ కేసుని సిరీస్ని కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నట్టున్నారు. ఇవాళ జరిగిన కొత్త రివిలేషన్స్ అంటే ఇటు ఫోన్ని కార్లో పెట్టడం కానీ, కార్లో ఫోన్ని పెట్టడం కానీ, అలాగే కొడుకు కుడి చేతి మీద ఆ పేరు రాయడం కానీ, వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కొద్దిగా అనుమానంగానే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు కార్ తీసుకోపోయినప్పుడు ఫోన్ కూడా తీసుకోపోవచ్చు కదా సార్. ఎగ్జాక్ట్. కార్ లో ఎందుకు పెట్టారు? ఏదో దాంట్లో ఉంది, ఆ కార్ లో ఏదో మీకు మనం ఏమన్నా కనిపెట్టగలుగుతామేమో అని ముందుగానే మనకి కార్లు పెట్టేసి వెళ్ళారు సార్ వాళ్ళు. రైట్. మీకు ఎవరి మీద అనుమానం అనిపిస్తుంది? ఒక గంట ఫోన్ మాట్లాడిందంట విజయారెడ్డి. సార్ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ బ్రదర్ ఏమన్నా వేరే వాళ్ళ కాడ ఏమన్నా చేపిస్తున్నారేమో మూడో వ్యక్తి కాడ అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, వాళ్ళ బ్రదరే మూడో వ్యక్తితో చేపించారని నేను అనుకుంటున్నాను సార్.